హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డ్రీమ్ హోమ్ టిప్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మరో మంచి వీడియో అయితే వచ్చేసానండి. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు వెల్లుల్లి అయితే తీసుకొస్తూ ఉంటాం కదా. ఈ వెల్లుల్లి అయితే త్వరగా పాడైపోతూ ఉంటాయి. అలా పాడైపోకుండా ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉండడం కోసం నేనైతే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వెల్లుల్లిని ఇలా ఒక ప్లేట్లోకి అయితే మనం తీసుకోవాలి. వీటిలో ఏవైనా డస్ట్ ఉందేమో చూసుకొని అయితే చెక్ చేసుకోవాలండి. అండ్ అలానే వీటిల్లో ఏవైనా డ్యామేజెస్ ఉన్నవి ఉంటే వాటిని అయితే పక్కన తీసి పెట్టేసుకోవాలి. నేను తీసుకున్న వెల్లుల్లి అన్నీ కూడా బాగున్నాయండి. నేను తీసుకున్న వాటిలో కొంచెం కలర్ చేంజ్ అయినవి ఉంటే అవైతే నేను పక్కన పెట్టేసుకున్నాను. వాటిల్ని నేనైతే ముందుగా ఏవైనా కర్రీస్ చేసేటప్పుడు అయితే యూజ్ చేస్తానండి. అలా మనం పక్కన తీసి పెట్టుకోకుండా వాటితో పాటు పెట్టేసామంటే మిగతావి కూడా వాటిలానే పాడైపోతాయండి. సో నేనైతే ఇలా అయితే తీసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే ఒకసారి అయితే చెక్ చేసుకొని యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు వీటిని అయితే ఎలా మనం నిల్వ ఉంచుకోవాలో ఇప్పుడైతే చూపించేస్తాను. ఎక్కువ మందికి అయితే నెయిల్స్ అయితే ఉండవు కదండి. నెయిల్స్ ఉండే వాళ్ళైతే ఈ వెల్లుల్లిని చాలా ఈజీగా అయితే పొట్టు తీసేస్తూ ఉంటారు. బట్ నెయిల్స్ లేని వాళ్ళకైతే ఇది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పచ్చండి. అలాంటప్పుడు ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఇలా వెల్లుల్లిని అయితే తీసుకొని వీడియోలో చూపించినట్లుగా అయితే వెల్లుల్లి ఎడ్జ్లో అయితే చాక్తో ఒకసారి కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నామంటే మనకి బాగా ఈజీగా కట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఈ పొట్టు తీయడం కూడా చాలా ఈజీ అయిపోతుందండి. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పొట్టు తీసేసుకొని ఇప్పుడు మనం ఈ వెల్లుల్లిని ఒలుచుకున్నామంటే అన్నీ కూడా వచ్చేస్తాయండి. విడివిడిగా అయితే వచ్చేస్తాయి. ఇలానే అన్నీ కూడా మనము వీటి పొట్టు అయితే తీసి పెట్టేసుకోవాలి. నేనైతే ఎప్పుడు ఇదే టిప్ని అయితే ఫాలో అవుతానండి. మీరైతే ఎలా మీరు ఈ వెల్లుల్లికి పొట్టుని తీస్తారో ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి. ఇలా తీసేసుకున్నామంటే అన్నిటిని కూడా ఇలా చాక్తో మనం ఘాటు పెట్టేసుకొని తీసేసుకున్నామంటే చాలా ఈజీగా పొట్టు అనేది కూడా వచ్చేస్తుందండి. వీడియోలో చూపించినట్లుగా అయితే చేయండి మీరు కూడా. అండ్ ఇప్పుడైతే నేను అన్నిటిని కూడా ఇలా చాక్తో అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఈజీగా ఒలుచుకోవడం కోసం. మొత్తం కూడా నేనైతే ఇలా అయితే పొట్టు అయితే తీసి పెట్టేశానండి. అన్ని పొట్టు తీసుకొని ఇలా ప్లేట్లో అయితే నేను తీసి పెట్టేసుకుంటున్నాను. మనం ఈ వెల్లుల్లికి పొట్టు తీసుకున్నప్పుడు ఈ పొట్టు అనేది వస్తుంది కదా, దాన్ని అయితే చాలామంది పడేస్తూ ఉంటారండి. బట్ అలా పడేయకుండా ఇప్పుడు నేను చెప్పే టిప్ అయితే ఫాలో అవ్వండి. వీటిని మనం ఆ చెట్లకి వేసుకున్నామంటే చాలా బాగా గ్రోత్ వస్తుందండి. అండ్ అలానే దోమలకు కూడా పొగ పెట్టుకున్నామంటే దోమలు అయితే అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఈ టిప్ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఫాలో అవ్వండి. బెస్ట్ అయితే రిజల్ట్ ఉంటుందండి. చూడండి, ఇలా అయితే నేను అన్నిటినీ ఒలుచుకొని ఇలా ప్లేట్లో అయితే పోసి పెట్టేసుకున్నాను. మనం ఇలా ప్లేట్లో పెట్టేసుకొని అలానే కూడా పక్కన పెట్టేసుకోవచ్చండి. బట్ డస్ట్ పడుతుంది అనుకుంటే ఇలాంటి బాస్కెట్ అయితే ఒకటి తీసుకోండి. ఇలాంటి హోల్స్ ఉండే బాస్కెట్ అయితే తీసుకోండి. ఇలా అయితే మనం ఒలుచుకున్న ఈ వెల్లుల్లి అన్నీ కూడా ఇందులో పోసి పెట్టేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజుల పాటు అయితే ఫ్రెష్గానే ఉంటాయండి. అస్సలు పాడైపోవు. కొంతమంది అయితే వీటిని బాక్స్లో అయితే పెట్టేసి మూత క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తూ ఉంటారు. బట్ అలా పెట్టడం వల్ల ఇవి త్వరగా పాడైపోతాయి. అండ్ వీటిలోని స్పైసీనెస్ అనేది కూడా తగ్గిపోతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి బాస్కెట్లో మనం ఈ వెల్లుల్లిని పెట్టి ఉంచుకోవడం వల్ల వీటికి గాలి కూడా తగులుతూ ఉంటుంది. సో ఎక్కువ రోజుల పాటు అయితే మనకి నిల్వ ఉంటాయండి. లేదంటే మనకి త్వరగా పాడైపోతూ ఉంటాయి. కొంతమంది అయితే వీటిల్ని పొట్టు తీయకుండానే అలానే పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఈ వెల్లుల్లి అనేది త్వరగా అయితే డ్యామేజ్ అయ్యి పాడైపోతాయండి. సో నేనైతే ఎప్పుడు ఇలానే ఈ టిప్నే ఫాలో అవుతాను. మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసో నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలా బాస్కెట్లోనే వేసుకోవచ్చు, లేదంటే మీరు ఇలా ప్లేట్లో కూడా పెట్టేసుకోవచ్చండి. ఎలా పెట్టుకున్నా కానీ మనకి ఎక్కువ రోజుల పాటు అయితే నిల్వ ఉంటాయి ఈ వెల్లుల్లి అనేది. ఎవరికైనా ఈ టిప్ తెలియకపోతే ఒకసారి ఫాలో అవ్వండి. టిప్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో బోల్డ్ అని రాబోతున్నాయండి. టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.